తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే దానిలో చక్కని మాట ఉంది. 2 Timothy chapter 4 and verse 8. ఇక మీదట ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఏ దేవుడైతే న్యాయాధిపతిగా నీతిగల న్యాయాధిపతిగా కూర్చుండబోతున్నాడో ఆ ప్రభువు, అది కేవలం నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ, చూడండి, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతి కిరీటం పౌలు గారికేనా అనే ప్రశ్న కొంతమంది రావచ్చేమో. ఎందుకంటే పౌలు గారు నా కొరకు నీతి కిరీటం ఉంది అనగానే ఇంక అన్నీ తీసేసుకోండి మీరే, కిరీటాలన్నీ సేవకులన్నీ తీసేసుకోండి, మాకేం ఎవరా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. అలాంటి వారిని ఉద్దేశించి పౌలు గారు అన్నాడు, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి ఒక్కరికి దేవుడు ఏ కిరీటం ఇవ్వబోతున్నాడు? నీతి కిరీటం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది. ప్రయాసపడినంతకాలం ప్రయాసపడ్డాడు, శ్రమపడినంతకాలం శ్రమపడ్డాడు, సువార్తె ధ్యేయంగా, సువార్తె లక్ష్యంగా, సువార్తె నినాదంగా బ్రతికాడు పౌలు మహాశయుడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ పాల్ ఇంపాక్టెడ్ ద వరల్డ్ జస్ట్ లైక్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కొరకు ఏ కిరీటం ఉంది? వా, వాట్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్, వాట్ ఏ కాన్ఫిడెన్స్ అబౌట్ ఇటర్నిటీ. నిత్యత్వాన్ని గురించి పౌలు గారికి ఉన్న శ్రేష్టమైన అనుభవాన్ని ఒకసారి మీరు చూడండి. నా కొరకు నీతి కిరీటం ఉంది. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మై బ్రదర్? డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మై సిస్టర్? పౌలు గారు దేవుని కొరకు చేసిన సేవ అంతా ఇంత కాదు. కొరింథీ పత్రికలు చదువుతాన్ని పడిన శ్రమలు, కష్టాలన్నీ దానిలో ఉన్నాయి. అలా అని చెప్పి పౌలు గారు ప్రియులరా వెనకకు వెళ్ళిపోయాడని ఎక్కడా లేదు. కష్టాలు వచ్చినాయని చెప్పి, నిందలు వచ్చినాయని చెప్పి, కపట సహోదరుల వలన అనేకమైన బాధలు పడ్డానన్నాడు, శ్రమ పొందానన్నాడు. కపట సహోదరులు అంటే అర్థం ఏంటి? ముందు నిలబడినప్పుడు బాగానే ఉన్నారు, వెనక్కి వెళ్ళి పోటు పొడుస్తూ ఉన్నారు, బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు, బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని పౌలు గారు చాలామందిని చూశాడు. అలాంటి వాళ్ళ ద్వారా విశేషమైన ఆపదల్లో నేను పడ్డాను, కానీ దేవుడు నాకు తోడైనాడు, సువార్త ప్రకటించాను. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. ఏది శ్రమ పౌలు గారికి? సువార్త చెప్పబోవడం శ్రమను గుర్తించాడు. ప్రభువు సువార్తను, యేసే దేవుడని, ఆయనే రక్షణ ప్రదాతని, ఆయన నిత్య జీవాన్నిచ్చేవాడని లోకానికి చాటి చెప్పిన దైవజనుడు ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? నా కొరకేముంది? నీతి కిరీటం ఉంది. మై డియర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ దిస్ మార్నింగ్, వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూ షల్ బి రివార్డెడ్. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్. నీవు చేస్తున్న ప్రార్థనకు బహుమానం ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి దేవుని దగ్గర బహుమానం ఉంది ఖచ్చితంగా. విశ్వసించే వాళ్ళని లోకం కొన్ని సందర్భాల్లో వెర్రివారిగా చూడొచ్చేమో, కానీ యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. ఏ విశ్వాసం అయితే నువ్వు దేవుని మీద పెట్టుకుని అడుగు జాడల్లో నడిచి వెళ్ళిపోతున్నావో అదే విశ్వాసం దేవుడు ఆనర్ చేస్తాడు ఖచ్చితంగా. నీ నమ్మికను బట్టే నీకు జరుగుద్ది అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ అండ్ ది విన్యార్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ద్రాక్ష తోటలో నువ్వు చేసే పనికేముంది? ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. దేవుని కొరకు నువ్వు ఇస్తున్న కానుకలు, దేవుని కొరకు నువ్వు పడుతున్న ప్రయాస, నీ శ్రమ, నీ కష్టం, నీ తలాంతు, నీ వరాలు దేవుని కోసం వాడుతున్నావంటే ఎప్పుడు అనుకోదవని వృధా పోతున్నాయి. అపవాది చాలాసార్లు మన చెవులు అలాంటివి చెబుతాడు. ఎంత చేస్తావు ఏమైపోతున్నాయి, ఎంత చేసావు ఏమైపోయింది, అంతా వృధా వృధా అని అపవాది నీ చెవుల్లో చెప్పి నిన్ను అసలైన వృధా విషయాల మీద మళ్లించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నేను చెబుతున్న దేవుని సేవకునిగా, దేవుని వాక్యము, బైబిల్ చెబుతున్న మాట ఇది, యేసయ్య నామం పేరిట నువ్వు చేసే ఏ పని కూడా వృధా కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యూ. నీ కొరకు ఏముంది? కిరీటం ఉంది. నీ కొరకు కిరీటం ఉంది. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన తన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ సుందరమైన మహిమాన్వితమైన ఆ రాజ్యంలో ఆయనని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, నమ్మకమైన మంచి దాసుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ ఆనందం వర్ణనకు అందనిది. అదే మన ధ్యేయం, అదే మన గురి. మనుషులు ఏదో రివార్డులు ఇస్తారనో, సర్టిఫికెట్లు ఇస్తారనో, అవార్డులు ఇస్తారనో దేవుని సేవకులు పనిచేయరు. దేవుని బిడ్డలు పనిచేయరు వాటి కోసం. వస్తే వస్తాయి తర్వాత. మదర్ తెరెసా ఎప్పుడు నోబెల్ ప్రైజ్ పొందాలని ఎప్పుడు పనిచేసింది కాబట్టి ఏమొచ్చింది? ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆమె. కానీ నేను నోబెల్ ప్రైజ్ సాధించాలని పనిచేయలేదు ఆమె తన దర్శనంలో ముందుకెళ్ళిపోయింది, తన కాలింగ్లో ముందుకెళ్ళిపోయాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కాలింగ్.
ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజన్. జస్ట్ ఫోకస్ ఆన్ దట్ అండ్ మూవ్ ఆన్. నీకు ఒక దర్శనం ఉండాలి, ఒక పిలుపు ఉండాలి. ఆ దర్శనంలో ముందుకు సాగిపో, మిగతావన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఆ తర్వాత. హల్లెలూయా. మదర్ తెరేసాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1979 సంవత్సరంలో. అప్పుడు మనోళ్ళు, ఓహో మన ఇండియాలో ఎంత గొప్ప ఉందా, మన భారతదేశంలో నోబెల్ ప్రైజ్ సాధించే అంత గొప్ప ఉందా అని అప్పుడు మనల్ని నోరు కరుచుకుని, ఆ తర్వాత భారతరత్న ఇవన్నీ ఆ తర్వాత ఇచ్చారు. యూజువల్గా ఇవన్నీ వచ్చిన తర్వాత నోబెల్ ప్రైజ్ వస్తుంది ఎవరికైనా. కానీ ఆమెకు వచ్చిన తర్వాత ఇంత మహోన్నత మహిళ మన భారతదేశంలో ఉందా అని చెప్పి ఆ తర్వాత భారతరత్న ఇచ్చారు మదర్ తెరేసాకి. దేవుని బిడ్డలు ఎప్పుడు వాటి కోసం పరిగెత్తలా, కానీ వస్తాయి. అవి రావాలనుకుంటా వస్తాయి, లేకపోతే లేదు. బట్ దెర్ ఈజ్ అ హైయర్ రివార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పిడికెడు విత్తనాలు కన్నీటితో విత్తుచూ పోవువాడు సంతోషగానంతో ఏం మోసుకొస్తారట. విత్తనాలు విత్తేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. విత్తనం విత్తుతున్నప్పుడు, ఆ సీడ్స్ వేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. తొలచబడిన ఆ భూమిలో, దున్నబడిన భూమిలో, ఆ ఫరోస్లో ఎప్పుడైతే ఆ సీడ్స్ వేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. అయ్యో am I losing అని అనిపిస్తుంది. కానీ 1, 2, 3, 4 నెలలు అయిన తర్వాత ఆ హార్వెస్ట్ చూసినప్పుడు విత్తింది ఒక విత్తనమే కావచ్చు, కానీ దాని నుండి వచ్చే మొలక, దాని నుండి వచ్చిన ఆ మొక్కల్లోంచి వస్తున్న ఆ ధాన్యాన్ని చూస్తున్నప్పుడు ఆ రైతు ఎంత ఆనందపడతాడో. లిసన్ టు మీ ఫ్రెండ్, దెర్ ఈజ్ ఎ టైమ్ దట్ గాడ్ ఈస్ గోనా రివార్డ్ యూ. ఒకరోజు రాబోతుంది దేవుడు నిన్ను రివార్డ్ చేస్తాడు. నేను చెప్పగలను, మా తల్లిదండ్రులు వారు పడిన ప్రయాస, వారి శ్రమ, దేవుని సువార్త కోసం కాలినడక మీద, ఆ తర్వాత సైకిల్ మీద తిరిగి ఎన్నో ప్రాంతాలు సువార్త ప్రకటించారు. ఏనాడు దేన్ని అపేక్షించలేదు, దేన్ని కోరుకోలేదు. మా తండ్రి గారి సేవలోకి వచ్చిన తర్వాత ఒక దొరసాని మన రాష్ట్రంలో మా తండ్రి గారిని తన దగ్గరికి రమ్మని అడిగింది. అయ్యా మీలాంటి నమ్మకస్తులు నాకు కావాలి, నా పరిచర్యలోకి వచ్చేసేయండి, మీకు కావాల్సిన అన్నీ ఇస్తా, ఒక బిల్డింగ్ ఇస్తా, నెలకింత శాలరీ ఇస్తాను, మీలాంటి యథార్థత కలిగిన దైవజనుడు నాకు కావాలి అని ఆమె ఎంతో అడిగితే, అలాంటి ఆఫర్ ఆ కాలంలో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఏమీ లేదు మా తండ్రి గారికి, అది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అన్నమాట. 10th క్లాస్ చదివేసిన వ్యక్తికి మైక్రోసాఫ్ట్లో ఎక్కడో చాలా ఉన్నతమైన జాబ్ ఇచ్చేసి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. ఏమీ లేనప్పుడు ఆమె పిలిచినప్పుడు మా తండ్రి గారు, అమ్మ ప్రార్థన చేసుకుని చెబుతానన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజమండ్రి చూపిస్తున్నాడు. ప్రభు, నువ్వు రాజమండ్రిలో సేవ చేయాలి నా కుమారుడు, అది నా ప్లాన్ నీ కొరకు అన్నప్పుడు వెళ్ళి చెప్పారు, అమ్మా ఐఎమ్ సో సారీ, గాడ్ ఈజ్ షోయింగ్ సంథింగ్ డిఫరెంట్, ఐఎమ్ సారీ, మరి ఎవరైనా పెట్టుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ఎప్పుడైనా మీకు వాక్య పరిచర్య చేయాలంటారా నన్ను పిలవండి, వస్తాను, వాక్య పరిచర్య చేస్తాను, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అది, నేను మరలా వెళ్ళిపోతాను, అంతే తప్పకి నేను ఇక్కడ ఉండలేను అని రాజమండ్రి దేవుడు చూపించాడని ఎన్నో చాలా ఉన్నతమైన ఆఫర్స్ వదిలేసుకుని మా తండ్రి గారు ఇద్దరితో సేవ ప్రారంభించారు. ఈరోజు బహుశా చాలామంది ఈ పరిచయం చూసినప్పుడు ఇది ఒక మెగా చర్చ్ అనో లేకపోతే మరొకటనో చాలామంది అనుకోవచ్చు, కానీ పునాది మాత్రం చాలా గొప్పది. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. నాకు తెలుసు ఆ ప్రయాణం ఎలా ఉందో. దేవుడు ఈ స్థానాన్ని తీసుకొచ్చాడంటే ఇది ఏదో ఒక రాత్రిలో ఒక లాటరీ తగిలినట్టునో లేకపోతే మరొక విధానం కాదు. దెర్ ఈస్ అ టాయిల్ బిహైండ్ ఇట్. గాడ్ ఆనర్డ్ అవర్ ఫెయిత్. అనేక సార్లు మా విశ్వాసం దేవుడు పరీక్షించాడు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు గుండా ప్రయాణం చేశాం. అనేక నిద్రలేని రాత్రుల్లో ప్రయాణం చేశాం. కానీ దేవుడు ఈరోజు నిలబెట్టి వాడుకుంటున్నాడు. ప్రతిసారి దేవుడు మాట్లాడే మాట ఒకటే, ప్రభువా డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ బిగినింగ్, దెర్ ఈస్ ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎవరి ఉద్దేశాల కోసం? ఆయన ఉద్దేశాలు. ఎంతవరకు ఆయన వాడుకుంటారో, ఎన్ని విధాలుగా వాడుకుంటారో దేవుని చిత్తం, ఆయన ప్రణాళిక. వీఆర్ ఆల్వేస్ సరెండర్ టు గాడ్. దేవునికి ఎప్పుడు సరెండర్ అయ్యే ఉంటాం. ప్రభు నువ్వు ఎలా నడిపిస్తే అలా, ఎక్కడికంటే అక్కడ, అది ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా ఎలాంటి పరిస్థితి అయినా వీఆర్ రెడీ లార్డ్. మా తండ్రి గారు చెప్తుంటారు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరెడీ బ్యాటరీలాగా ఉండాలని. ఏమైనా ప్రైజ్ లార్డ్. ఆ బ్యాటరీలో అయినా అప్పుడప్పుడు డిశ్చార్జ్ అయిపోతే ఈ బ్యాటరీలు మాత్రం డిశ్చార్జ్ అవ్వో. హల్లెలూయా. ఎందుకోసం తెలుసా? వీఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని శక్తితో, దేవుని బలంతో నింపబడ్డాం కాబట్టి కొంచెం శక్తి తగ్గుతుందన్నప్పుడు వేసేయడమే మోకాళ్ళు. ఎక్కడ? దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసేయడమే, చేతులు ఎత్తడమే, ప్రభువా సహాయం చేయి, ప్రభువా నడిపించు. దట్స్ ఇట్. మీరు పైనుండి శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు యూదయ, ఆ తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంధంలో అందరితట మీరు నాకు ఎలా ఉంటారో. ఇది ఏ శక్తిది?
పైనుండి శక్తి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దిస్ ఈస్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. దేవుని కోసం పని చేసినప్పుడు యు హ్యావ్ ఎ రివార్డ్. నా కొరకు నీతి కిరీటం ఉంది. చెప్దాం ధైర్యంగా, ఎస్, దేవుని కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరికి దేవుడు కిరీటాలు సిద్ధపరుస్తున్నాడు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్, మూవ్ ఆన్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.